అందరికీ నమస్తే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం ఇది ఆగస్టు సంక్షోభంగా చెప్తున్నారు కొంతమంది. అంటే గతంలో ఆగస్టులోనూ ఇట్లాంటివి జరిగినాయంట. అప్పట్లో ఎన్టీఆర్ కాలంలో ఏం జరిగింది, తర్వాత చంద్రబాబు నాయుడు ఇదంతా ఎట్లా జరిగింది. ఇది ఆగస్టులో ముఖ్యమంత్రుల దిగిపోవడాలు, మార్పులు బాగా జరుగుతాయంట. అది ఆగస్టు సంక్షోభం అని పిలుస్తున్నారు. ఎందుకు ఆగస్టు సంక్షోభం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే ఎన్ని పంచాయతీలైనాయి 22 ఇవంతా సంక్షోభమే నడుస్తుంది కదా. కొండా సుస్మిత కామెంట్స్, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, తర్వాత కొండా సురేఖ, అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి అందరూ మాట్లాడుతున్నారు. అందులో ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ జరిగింది అనేది బయటకు వచ్చింది. దానిలో ఎక్కువ మామనాడు జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారంట. మామనాడు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేనంట, మంత్రి అంట. మంత్రి అంటే జూబల్ కృష్ణారావు కాదు, మళ్ళీ ఇంకొక మంత్రి. ఇక్కడ ఉన్నదే ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి కాదు, అర్థమైతే కదా. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇట్లయితే అనుకోలే కాంగ్రెస్. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం. ఇంత తీవ్రమైన సంక్షోభం ఎప్పుడు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ పార్టీలో కూడా లేదు. ఏదో ఒక మనిషికి ఇంకొక మనిషికి గొడవ అయ్యేది, ఒక మంత్రికి సీఎంతో పడకపోయేది, ఇట్లా జరిగేది. కానీ ఇట్లా మూకుమ్మడిగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద, రేవంత్ రెడ్డి పైన మూకుమ్మడిగా ఇంతమంది ఒక్కసారి అసంతృప్తిని వెలగక్కడం, ప్రభుత్వంలో ఏమీ లేదు, డొల్లా అని తేలిపోయింది. సరే, ముఖ్యమంత్రి ఈ రోజు ఇప్పుడే కాదు, డొల్లా ఇయ్యాల కాలేదు. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి డొల్లనే. కానీ కేసీఆర్ని తిట్టుకుంటా కవర్ చేసుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ ఎన్ని రోజులు కవర్ చేస్తారు? నువ్వు పక్కింటోని తిట్టొచ్చు, కానీ ఇంటే పిల్లలకైతే తిండి పెట్టాలి కదా. వాళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు, పక్కింటోని తిడుతుంటే మస్తు తిడుతుంది మావాడని. 4 రోజుల తర్వాత డొక్కెండిపోయిన తర్వాత ఫస్ట్ తిండి పెట్టిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడమంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే స్టార్ట్ అయింది. అందరూ మాట్లాడేది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గురించే, అందరూ మాట్లాడేది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అవినీతి గురించే, అందరూ దాని చుట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత సంక్షోభం వచ్చింది చూడు. మన ఎమ్మెల్యేలు రండాయంటే కూడా ఎవడొచ్చి మాట్లాడతలేడు. ఎంతో మందికి ఫోన్ చేస్తే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఆయనతో మాట్లాడిపోయారు. అందులో కూడా కొండా సురేఖ వాళ్ళ బిడ్డే అడిగిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేదు. అంటే వాళ్ళు కూడా అంగీకరిస్తున్నట్టే. ఆమె చేసిన ఆరోపణ వాళ్ళ తమ్ముడు 200 కోట్ల రూపాయలకు బయట పెట్టినాము, ఇంకా ముందు చాలా బయట పెడతాము, కళ్ళు ఎత్తికెక్కినాయి, ఇవన్నీ కూడా మిగతా ఎమ్మెల్యేలు అంగీకరించినట్టే. అసలు ఆమె మాట్లాడి 3 రోజులు అయింది. ఒకన్నా మాట్లాడిందా? ఇప్పటిదాకా రమ్మంటే వచ్చి మాట్లాడారంటే ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడలే, కనీసం ఖండిస్తాను కూడా మాట్లాడలేదు. సైలెంట్ మొత్తం. చూద్దాం ఏమైద్దో. ఈ మినిస్టర్లు అందరూ ఆమె అనుకున్నారని చెప్పి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మనుషులు, రేవంత్ రెడ్డి వర్గం. కానీ ఇప్పుడు సంక్షోభం అని ఎందుకంటున్నాము, మళ్ళీ ఆడికే మాట్లాడదాం. సంక్షోభం ఏమైంది? రేవంత్ రెడ్డి ఉన్న ఫలంగా యూకే పోయిండు, తర్వాత అమెరికా పోదాం అనుకున్నాడు. ఈయన అమెరికాలో ఏదైతే ఈయన పోవాలనుకున్నాడో అది ఒక ముఖ్య రాష్ట్రాధినేతకు సంబంధించిన పని కాదంట. మరి అంతా ఆడున్న పని ఏందో తెలియదు. ఆయన షెడ్యూల్ మొత్తం చూస్తే మొత్తం ఈ యూనివర్సిటీతో భేటీ, ఆ యూనివర్సిటీతో భేటీ, ఏదో దందా బిజినెస్. ఆ యూనివర్సిటీలతో ఏందో ఆడ పోయి ఏం మాట్లాడేది, యూనివర్సిటీలు తీసుకొస్తారు ఆయనకి లేవా యూనివర్సిటీ మనకి మంచి చేసుకోనికే. ఆడ ఉన్న భారత వ్యతిరేక, అంటే మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న యూనివర్సిటీస్తో మీటింగ్ పెట్టుకున్నాడట. ఇదంతా కాన్పని అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అంతా హైకమాండ్ కూడా ఇదంతా ఏంద్ర బాబు వచ్చేసేయి, ఇదంతా కాదని చెప్తే వచ్చేసిండు. కానీ ఇప్పుడు ఏంది, నేను ఆగస్టు సంక్షోభం ఎందుకంటే 1984లో ఎన్టీఆర్ ఆపరేషన్ కోసం అమెరికా పోయిండా, పోయి వచ్చే వరకు నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అయిండు. ఎప్పుడు తెలుసు? అది ఆగస్టు 16, 1984. అంటే ఆగస్టులో జరిగింది సంక్షోభం. ఎన్టీఆర్ అమెరికా పోయి వచ్చే వరకు ముఖ్యమంత్రి పదవి విడిచిపోయింది. తర్వాత 1995 ఆగస్టు 31 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిండు, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. 1995లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఆగస్టులోనే ఈ వ్యవహారం అంతా జరుగుతున్నాయన్నమాట. యాక్చువల్గా ఆయన పోతున్నప్పుడే అన్నారు ఏదో జరిగేటట్టే ఉంది, ఆగస్టు సంక్షోభం మళ్ళీ వచ్చేటట్టే ఉంది, ఆగస్టు కథ ఏదో మారేటట్టే ఉంది సినిమా అని. తీరా చూస్తే ఇప్పుడు చూడు ఎన్ని ఆటంకాలు ఇచ్చిపడ్డాయి. అసలు ఈయననేమో కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాడు, కానీ ఈయన మనుషులు ఈయనని టార్గెట్ చేస్తున్నారు, ఈయన జిల్లా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, సొంత జిల్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా వాళ్ళు, రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చలేదు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ మీటింగ్లో మొత్తం ఉన్నది వాళ్ళేనట. మామనారు జిల్లాకు సంబంధించిన మంత్రి, అక్కడ సంబంధించిన ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఒక 15 మంది ఎమ్మెల్యేలు జమ అయినట. అయితే ఇట్లాంటి మీటింగులు అప్పుడప్పుడు అవుతుండొచ్చు. ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు
లైక్ మైండెడ్ ఎమ్మెల్యేలు సాయంత్రం పూట దావతులు పెట్టుకొని చేస్తుండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అమెరికా లండన్కు బయలుదేరంగానే మీటింగ్ స్టార్ట్ అయింది. లండన్ మొగిన మీటింగ్. ఆ మీటింగు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసింది గవర్నమెంట్కి. అసలు మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్ అయినరు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడతారు. ఒక దగ్గర కూర్చుంటే దావత్లో కూర్చుంటే ఎట్టుంటుంది సినిమా, ఎవరు కూర్చున్నా ఎమ్మెల్యేలు కూర్చున్నా అదే కథ ఉంటుంది, మంది కూర్చున్నా అదే సినిమా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అవినీతి, లేకపోతే వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు, లేకపోతే కొండా సుస్మిత. చాలామంది తెలుసా కాంగ్రెస్లో, వాళ్ళు అచ్చ కాంగ్రెస్ కావచ్చు, పచ్చ కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొండా సుస్మిత మాట్లాడిన మాటలకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మాట్లాడతలేరు బయటికి మాట్లాడతారా, లోపల ఆమె మంచిగా అడిగింది, మంచిగా మాట్లాడింది, అసలు ఏంది ఇదంతా ఒంటెత్తు పోకడ అయిపోయింది, ఇది కాంగ్రెస్ గవర్నమెంటా లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంటా? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, జనాలకి ఏం చేయలేకపోతే ఎమ్మెల్యేలు ఎవరు సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి మంచిగా జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చుంటాడు, ఎమ్మెల్యేలు మేము కాన్స్టిట్యున్సీలో ఉంటాం, జనాలకి ఏం సమాధానం చెప్పాలి? ఉత్తగా నా పైసలు సంపాదించుకుంటూ పోతుంటే ఉత్తర పథకాలు ఎవడు అమలు చేయాలి? సుస్మిత ఎంత గట్టి లీడర్ కాకపోతే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ఆలోచించండి ఒకసారి. రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేలను రంగంలోకి దిగి మీరు మాట్లాడండి అని అంతమందికి ఫోన్లు చేసి, రండి నాకు సపోర్ట్గా రండి, నాకు సపోర్ట్గా నిలవండి, నాకు మద్దతుగా మాట్లాడండి అని పిలుస్తారు. అయిపోయింది కదా, ఆడికే సినిమా అయిపోయింది, నట్లు బోల్ట్లు అన్ని లూజ్ అయిపోయినాయి. ఇక ఇప్పుడేమో ఈ ఫామ్ హౌస్ మీటింగ్ గురించి పెద్ద చర్చ. ఫామ్ హౌస్ మీటింగ్తోన అది ఏందో కాంగ్రెస్లో ఇప్పుడు వాళ్ళు ఎవరు అసెంబ్లీలో భేటీ అయిన వాళ్ళు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని తీర్మానం చేసిండ్రు. అట్లే కొంతమంది ఎమ్మెల్యేలు రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డిని దింపాలి అని తీర్మానం చేయొచ్చు కదా, ఒక దారి చూపించారు. హైకమాండ్ కూడా వెతుకుతుంది, హైకమాండ్ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, అసలు ఏంది పరిస్థితులు, అసలు ఎవరు రేవంత్ రెడ్డి బలం ఎంత, అసలు ఎమ్మెల్యేలు ఏంది ఏం కదా అని వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళకి మంచి దారి చూపించారు. రేపు ఏమున్నది, 4 ఎమ్మెల్యేలు నువ్వు ఫండ్స్ ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు, అసలు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్స్ అయితే లేవు, జనాల ముందు తిప్పాలవుతుంది, జనాలు మమ్మల్ని తిడుతున్నారు, నువ్వు రాజీనామా అయ్యని చెప్పేసి నలుగురు ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు అవసరం లేదు, 4 ఎమ్మెల్యేలు తీర్మానం చేయొచ్చు అని అసెంబ్లీ కాడ కూర్చొని. ఎవరిని చేతి పోతుంది, రేవంత్ రెడ్డి చేతి పోతుంది. అంటే ఓ ముఖ్యమంత్రి ఓ సొంత క్యాబినెట్లో మినిస్టర్ బిడ్డే మాట్లాడితే అయితే కౌంటర్ చేయాలి, లేకపోతే పిలిచి బుజ్జగించుకోవాలి. కానీ కౌంటర్లు ఇప్పిస్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి కౌంటర్ ఇప్పిస్తున్నాడు. ఇదంతా చూసిన జనం ఏమనుకుంటున్నారు తెలుసా, ఎన్ని సంవత్సరాలు భరించాలి, ఎన్ని నెలలు భరించాలి ఈ కథను, ఏంది ఈ పీకులాట, ఏంది ఇలా గెలిపిస్తే గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఈ పీకులాటలు ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటా, ఇదంతా ఆస్తుల పంచాయతీ, ఇదంతా పంపకాల పంచాయతీ, ఎవరి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏం కథ, ఎవరి డిపార్ట్మెంట్లో ఎవరు వెళ్ళి పెట్టాలి, ఎవరి డిపార్ట్మెంట్లో సెటిల్మెంట్ ఎవరు చేయాలి, ఈ సెటిల్మెంట్ డబ్బులు ఎవరికి చేయాలి, ఎవరికి ఇంత పర్సెంటేజ్, ఈ పంచాయతీ నడుస్తుంది ఏంది అని అనుకుంటున్నారు జనం. అసలు జనం సమస్యలు పట్టించుకుంటున్నారు. 22A ఎన్ని తిప్పలు ఉన్నాయి, 22Aల ప్రైవేట్ భూములు మొత్తం ఇండ్లు మొత్తం పోయి దానిలో నిషేధ జాబితాలో పెట్టిండ్రు. ఏమవుతుంది, ఆ పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు, ఆ మంత్రి వివేక్ పోయిండు, వాళ్ళు పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు ఆయన దగ్గర. నేను మళ్ళీసారి ఓడిపోతా అని మాట్లాడుతున్నాడు, మళ్ళీసారి గెలుస్తానో ఓడిపోతే ఇచ్చే హామీలు వేస్ట్ అవుతాయి కదా. ఆ పిల్లలను కూడా సంతృప్తి పరచలేకపోయిండు. ఎవరు, పాలిటెక్నిక్ పిల్లలు అంటే 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉంటుంది. గా పిల్లలను కూడా వీళ్ళు కనీసం సంతృప్తి పరచలేకపోయినారు, మన గవర్నమెంట్ అని కూడా. ఇక ఇది సంక్షోభం కాకపోతే ఏమంటారు, ఇంత వరెస్ట్గా మనం తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా చేస్తున్న టైంలో కూడా కిరణ్ కుమార్ గవర్నమెంట్లో ఇంత సంక్షోభం లేదు, రోషయ్య గవర్నమెంట్లో ఇంత సంక్షోభం లేదు. వైఎస్ రాజశేఖర్ చచ్చిపోయిన తర్వాత అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ సంక్షోభమే కనబడలేదు. సరే ఒక ఎమ్మెల్యే వ్యతిరేకించవచ్చు, మినిస్టర్ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, అదంతా కాంగ్రెస్లో ఉన్న పంచాయతీలు, ఎప్పుడుండే పంచాయతీలే. కానీ ఇదంతా అసమర్థత 100%. ముఖ్యమంత్రి అసమర్థత, వాళ్ళ లీడర్షిప్ అసమర్థత. రేవంత్ రెడ్డి సత్తా ఎందుకు తెలిసిపోయింది ఈ పంచాయతీన, తెలంగాణ జనాలకు తెలిసిపోయింది, అధికారులకు తెలిసిపోయింది, ఆయన వ్యతిరేకులు అందరికీ తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి ఈజ్ వీక్ క్యాండిడేట్, ఇంత వీకెస్ట్ ముఖ్యమంత్రి, ఇంత వరస్ట్గా పరిపాలిస్తాడా? అరే సొంత పార్టీలోనే సంతృప్తి పరచలేడు, సొంత మినిస్టర్ను సంతృప్తి పరచలేడు, సొంత మినిస్టర్ బిడ్డను సంతృప్తి పరచలేదు పరిపాలనతోన. ఇంకా తెలంగాణ జనాలను 3.5 కోట్ల జనాలను ఎట్లా సంతృప్తి పరుస్తుంది గవర్నమెంట్? వాళ్ళకి ఏమైనా చేసే ఉందా, ఫ్యూచర్ ప్లాన్ ఉందా? అది లేకపోతే ఈయన దిగిపోతే తప్ప బాగుపడదా? అది కూడా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ గ్రూపులుగా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక గ్రూపు సపరేట్, కొండా సురేఖకు మద్దతు ఇచ్చే గ్రూప్ సపరేట్ ఉంది, ఆమెదో గ్రూప్ సపరేట్, చిన్నారెడ్డి గ్రూప్ సపరేట్ ఉంది. మళ్ళీ చిన్నారెడ్డికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఏంది, ఇది మెగారెడ్డి ఎవరు, మెగారెడ్డి వచ్చి చిన్నారెడ్డి మీద కంప్లైంట్ చేస్తాడా? అటు జరిగింది చెప్పిండు ఆయన. ఇంకా చించితే మెగారెడ్డికే చినిగిపోతుంది తప్ప చిన్నారెడ్డికి ఏం చినిగిపోతుంది? చిన్నారెడ్డి ఎన్నో ప్రభుత్వాల్లో ఉన్నాడు, ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన పని ఆయన చేసిండు. కానీ ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఏర్పడాయి చూడు, అన్ని రేవంత్ రెడ్డి గ్రూపులే. మళ్ళీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ గ్రూప్ కాదు ఇది, రేవంత్ రెడ్డి సపోర్ట్ గ్రూప్ ఓన్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపే.
అది కూడా పైసల బంధం కాబట్టి కొద్దిసేపు నడుస్తుంది. ఆ పంచాయతీ అన్నాడు మళ్ళీ ఇంకో లాకుంటుంది, అది వేరే విషయం. కానీ ఎనీవే ఈ ఆగస్టు సంక్షోభం ఎట్లుంటుందో, ఆగస్టు కాకపోతే నవంబర్ అవుతుంది, నవంబర్ కాకపోతే డిసెంబర్ అవుతుంది కావచ్చేమో. కానీ అప్పుడే ఇంత వరస్ట్ పరిపాలన, ఇంత బలహీనమైన పరిపాలన, అసలు ముఖ్యమంత్రి చెప్తే కూడా వినతో ఉన్నాడా గవర్నమెంట్లో? అంటే ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయితే ఎట్లుంటుందో కనిపిస్తుంది మనకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.